అందరికీ షలోం. ఈరోజు బైబిల్ నెలల ప్రకారం 6వ నెల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ముందు వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు మిగిలిన విషయాలు చూద్దాం. అయితే ఈ యొక్క 6వ నెలని ఏలూల్ అంటారు హీబ్రూలో. ఇది నెహెమ్యా 6వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. అయితే ఈ నెలలో జరిగినటువంటి మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. 6వ నెల 10వ తారీఖున 2105వ సంవత్సరం జలప్రళయం నోవహు టైంలో వచ్చిన సమయంలో ఆయన కిటికీలో నుండి వరద నీరు తగ్గిందో లేదో చూడటానికి ఒక కాకిని ఆయన బయటకు పంపడం అనేది జరిగింది. ఇది ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఉంటుంది. అలాగే 6వ నెల 17వ తారీఖున ఓడ నుండి నోవాహు వరద నీరు తగ్గిందో లేదో చూడటానికి ఒక పావురాన్ని ఆయన పంపించాడు. అలాగే 6వ నెల 18వ తారీఖున నోవాహు రెండవసారి పావురాన్ని పంపాడు. అది సాయంత్రం ఆయన యొద్దకు వచ్చింది. అప్పుడు దాని నోట ఒక ఒలీవ ఆకు ఉండటం ఆయన చూశాడు. ఇది ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. అలాగే ఏలూల్ 24వ తారీఖున ఎలోహిం మందిరపు పని చేయడం మొదలుపెట్టారు. ఇది హగ్గయి 1వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. అలాగే 6వ నెల 25వ తారీఖున ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో బెరెషిత్ బరా ఎలోహిం యత్ హా షమాయిం వే యత్ హా అరెత్స్ అని ఇక్కడ హీబ్రూలో ఉంటుంది. అంటే సృష్టిని అప్పుడే తయారు చేశారని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి విషయం రీక్రియేషన్ చేయడం అనేది జరిగింది. అంటే అప్పటికి ఉంది, దాన్ని వేరు చేయడము అనేది జరిగింది. రీక్రియేషన్ చేశారు అక్కడ. అప్పుడే భూమి స్టార్ట్ అయింది అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే హాయత్ తోహు వే ఓహు అని ఉంది. అంటే అస్తవ్యస్తంగా ఉంది భూమి, లేకపోవడం ఏమి లేదు. అంటే అస్తవ్యస్తంగా ఉండటం వల్ల దాన్ని ఆయన ఈ యొక్క క్రమ పద్ధతిలో తయారు చేయడం అనేది జరిగింది. అది ఎప్పుడు జరిగింది అంటే ఈ యొక్క 6వ నెల 25వ తారీఖు నుంచి ఆయన అలా వేరు చేయడం, తయారు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క 6వ నెల 25వ తారీఖున చీకటి మరియు కాంతిని సృజించిన 1వ రోజు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను. అలాగే 6వ నెల 26వ తారీఖున సృష్టి యొక్క 2వ రోజు క్రింది జలమును మీది జలమును వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టిను. అలాగే 6వ నెల 27వ తారీఖున సృష్టి యొక్క 3వ రోజు నేలకు భూమి అని జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాను. గడ్డిని విత్తనములిచ్చు చెట్లను ఫలవృక్షములను మొలిపించెను. అలాగే 6వ నెల 28వ తారీఖున సృష్టి యొక్క 4వ రోజు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆయన ఆజ్ఞాపించెను. ఆకాశ విశాలమందు 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని ఆయన కలుగజేశాను. అలాగే 6వ నెల 29వ తారీఖున సృష్టి యొక్క 5వ రోజు సముద్రములో మత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటిని రెక్కలు గల పక్షిని సృజించెను. ఈ విధంగా ఆయన ఈ యొక్క సృష్టి క్రమాన్ని జరిపించడం అనేది జరిగింది. ఇది 6వ నెల 25వ తారీఖు నుంచి జరిగింది. తర్వాత మనం ఆదాము పుట్టినటువంటి ఆ దినము గురించి కూడా మనం చూద్దాం. అయితే ఈ యొక్క ఏలూల్ అంటే 6వ నెల 29వ తారీఖున 3760 BCE కాగా తండ్రి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. తండ్రి మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పాను. ఆ సంవత్సరమే ప్రవక్త అయిన హనన్యా మృతి పొందెను. ఇర్మియా 28వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి వాక్కుని ఈ యొక్క ప్రవక్త అయిన ఇర్మియా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ యొక్క అబద్ధ ప్రవక్త అయినటువంటి హనన్యా ఆయనకి వ్యతిరేకంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి కాలంలో కూడా ఇలాంటి వ్యతిరేకించేటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు ఉంటారు.
కానీ మనం సరైన విషయాలను తెలుసుకుని సరైనటువంటి క్రమంలో మనం నడుచుకున్నప్పుడే ఆయనకి మనకు సంబంధం ఉంటుంది. ఎందుకంటే చాలామంది చేసేటువంటి భక్తి అలవాటుగా చేస్తున్నారు. కానీ తండ్రి చెప్పినటువంటి విధానంలో నడిపించేవాళ్ళు కొంతమందే ఉంటారు. వారు ఎవరు అనేది మనం చూసుకోవాలి. ఆ ప్రకారంగా మనం తండ్రి యొక్క క్రమానికి సరిపడిన విధంగా మనం నడుచుకోవాలి. ఈ యొక్క నెలలో 6వ నెలలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోండి. ఇంకా ఇలాంటి అనేక విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ